ఓకే మహారాజ్. చదవండి. ఒకసారి శ్లోకం చదివి అర్థం చదవండి. ఓకే మహారాజ్. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయం 23వ శ్లోకం. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. తాత్పర్యం చదివిన మహారాజ్. తాత్పర్యము శ్రీల ప్రభుపాద వారు రచించారు. అయినను ఈ దేహములో పరమ ప్రభువు, దివ్య యజమానుడు, పర్యవేక్షకుడు, అనుమతించేవాడు, పరమాత్మగా ప్రసిద్ధి చెందినవాడు అయిన దివ్య భోక్త మరొకడు కలడు. భాష్యము శ్రీల ప్రభుపాద వారు రచించారు. ఎల్లప్పుడూ జీవాత్మతో కూడి ఉండినట్టి పరమాత్ముడు పరమ పురుషుని ప్రతినిధి అని ఇక్కడ చెప్పబడిను. అట్టి పరమాత్మ ఎన్నడును సామాన్య జీవుడు కాడు. అద్వైత తత్వవేత్తలు దేహము నెరిగిన క్షేత్రజ్ఞుడు ఒకడేనని భావించుట చేత ఆత్మ పరమాత్మల నడుమ భేదము లేదని భావింతురు. దీనిని స్పష్టము చేయుటకు భగవానుడు తాను ప్రతి దేహములోనూ పరమాత్మగా ప్రాతినిధ్యము వహిస్తున్నటని చెబుతుండెను. అతడు ఎల్లప్పుడూ జీవాత్మకు భిన్నుడు కనుకనే పరదివ్యుడు అని చెప్పబడెను. జీవాత్మ ఒక ప్రత్యేక క్షేత్రములోని కర్మలను అనుభవించును. కానీ పరమాత్ముడు మాత్రము అల్పభోక్తగా లేక దేహ కర్మలలో పాల్గొనువాడుగా కాకుండా సాక్షిగాను, పర్యవేక్షకునిగాను, అనుమతించువాడిగాను, దివ్య భోక్తగాను వర్తించును. కనుకనే అతడు ఆత్మగా కాకుండా పరమాత్మగా తెలుపబడెను. అతడు ఎల్లప్పుడూ దివ్యుడు. ఆత్మ మరియు పరమాత్మ భిన్నులనేది చాలా స్పష్టము. పరమాత్మకు సర్వత్రా పానిపాదములు ఉండును, కానీ జీవాత్మకు అట్లు ఉండవు. దేవదేవునికి ప్రతినిధిగా పరమాత్మ హృదయములో నిలుపుని జీవాత్మ వాంఛించు భోగానుభవములకు అనుమతించును. పరమాత్ముని అనుమతి లేకుండా జీవాత్మ ఏమి చేయలేడు. కనుకనే జీవాత్మ భుక్తము అనుభవింపబడినది లేక పోషింపబడినది. పరమాత్మ భోక్త అనుభవించువాడు లేక పోషించువాడుగా తెలియబడుచున్నది. అట్టి పరమాత్మ అసంఖ్యాకములైన జీవులందరిలో మిత్రునిగా నిలిచి ఉండును. వాస్తవమేమనగా జీవులందరూ కూడా శ్రీకృష్ణ భగవానుని నిత్యాంశయై ఉండును. వారిరువురు ఎల్లప్పుడూ సన్నిహిత సంఖ్యా సంబంధమును కలిగి ఉందురు. కాని భగవానుని ఆజ్ఞను నిరాకరించి ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించుట కొరకు స్వతంత్రముగా వర్తించు స్వభావమును జీవునకు కలదు. అతడు ఈ స్వభావమును కలిగి ఉండుట చేతనే అతడు భగవంతుని తటస్థ శక్తిగా చెప్పబడును. అనగా జీవుడు వాంఛించినచో భౌతిక శక్తిలో గాని ఆధ్యాత్మిక శక్తిలో గాని నెలకొనగల సామర్థ్యమును కలిగి ఉండును. జీవుడు భౌతిక శక్తిచే బద్ధుడై ఉన్నంత కాలము భగవానుడు అతడిని తిరిగి ఆధ్యాత్మిక శక్తి వైపుకు మరల్చుట కొరకై పరమాత్మ రూపంలో మిత్రునిగా అతని చెంత నిలిచి ఉండును. భగవానుడు ఎల్లప్పుడూ అతడిని ఆధ్యాత్మిక శక్తి చెంతకు తీసుకువెళ్ళుటకు ఆరాటపడుతుండును. కాని తన సూక్ష్మ స్వాతంత్ర్యం చేత జీవుడు ఆ ఆధ్యాత్మిక శక్తి సాంగత్యమును ఎల్లప్పుడూ నిరాకరిస్తుండును. జీవుడు అట్లు తన స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచుటయే అతని బద్ధ జీవితంలోని భౌతిక సంఘర్షణకు కారణము. కనుక భగవానుడు ఎల్లప్పుడూ అంతర్బాహ్యముల నుండి జ్ఞానోపదేశమును చేస్తుండును. భగవద్గీతలో చెప్పబడినట్లుగా దేవాది దేవుడు బాహ్యము నుండి నిర్దేశించును. భౌతిక క్షేత్రంలోని జీవుని కర్మలు అతని శాశ్వతానందమునకు తోడ్పడవని అంతరంగము నుండి బోధించుటకు యత్నించును. కనుకనే సర్వమును త్యజించి నీ శ్రద్ధను నా వైపుకు మరలించుము. అప్పుడే నీవు సౌఖ్యవంతుడవు కాగలవు అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతుండెను. ఈ విధంగా పరమాత్మపై లేక దేవాది దేవునిపై శ్రద్ధ కలిగిన జ్ఞానవంతుడు సచ్చిదానందమయమైన జీవితము వైపునకు పురోగమింపనారంభించును. హరే కృష్ణ. హరే కృష్ణ మహారాజ్.
హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. బాగా చదివారు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమః సద్భక్తమనయే మణిపూరుద్భవాయ చ ప్రభుపాదరసద్వాణి ప్రచార నిరతాయతే. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ గురువర శిల శ్రీపాద్ की जय, जगत गुरु शिला प्रपाद की जय, समस्त भक्त वैष्णव वृंद की जय. సో ఈరోజు చాలా మంచి శ్లోకం. ఉపద్రష్ట హనుమంతా చ భర్త భోక్త మహేశ్వరః పరమాత్మేతి చాపి ఉక్తో దేహేస్మిన్ పురుషః పరాః. సో ఈ శరీరంలో ఆత్మతో పాటుగా భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు. సో ఇక్కడ ఒక్కొక్క శబ్దము ఉపద్రష్ట. ఉపద్రష్ట అంటే పర్యవేక్షకుడు లేదా సాక్షి. సో మనం చేసే పనులన్నీ కూడాను భగవంతుడు చూస్తూ ఉంటాడు, సాక్ష్యంగా ఉంటాడు. లేదా ఎలా అయితే పిల్లవాడు ఆడుకుంటుంటే తండ్రి చూస్తూ ఉంటాడో, అలాగే ఆత్మ ఈ శరీరం తీసుకుని ఈ భౌతిక జగత్తులో ఆడుకుంటూ ఉంటే పరమాత్మ, తండ్రి అయినటువంటి పరమాత్మ అలా చూస్తూ ఉంటాడు అనమాట. అవసరమైతే మనకి సహాయం చేయటం, హెల్ప్ చేయటం, వార్నింగ్ ఇవ్వటం. సో ఈ విధంగా ఉపద్రష్ట. తర్వాత హనుమంత, అనుమతి కదా తెలుగులో. వి హ్యావ్ అనుమతి, అనుమతి ఉంది కదా తెలుగులో. సో అదే హనుమంత. అనుమతించడాన్ని హనుమంత, అనుమతించే వ్యక్తిని హనుమంత. సో అనుమతించే వ్యక్తి లాగా కూడా భగవంతుడు ఈ శరీరంలో ఉంటాడు. సో మనకు మరి ఏం అనుమతిస్తున్నట్టుగా మనకేం తెలియట్లేదు కదా. మనకి ఏం కావాలంటే చేసుకుంటున్నాం. ఎవరో మనకి అనుమతిస్తున్నట్టు మనకేమి తెలియటం లేదు, మనకి ఏం అనిపించడం లేదు. సో మరి హనుమంత, భగవంతుడు ఇవన్నీ కూడాను అనుమతిస్తున్నాడని మనం ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఏ పని చేసినా మనం ఈ శరీరంతో చేస్తాం. ఈ శరీరము మనం నియంత్రిస్తున్నాం. ఎలా నియంత్రిస్తున్నాం మనకు తెలియదు. మనం చెయ్యి ఎత్తాలనుకుంటే ఎత్తుతున్నాం, దించాలనుకుంటే దించుతున్నాం. అలాగే ఏం కావాలంటే అది మాట్లాడాలంటే మాట్లాడుతున్నాం. సో కానీ నిజానికి మనకి ఇది ఎలా జరుగుతోందో తెలియదు. ఈ మధ్యలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఎలాగంటే ఒక వీడియో గేమ్ ఆడుతుంటాం మనం కదా. అందులో మనం అంతా మన కంట్రోల్లోనే ఉన్నట్టు ఉంటుంది, కానీ నిజానికి అది నియంత్రణ మనకి ఇవ్వబడింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ నియంత్రణని తీసుకోవచ్చు అనమాట. మనం పరిధి దాటినా, చేయకూడనివి చేసినా అది అనుమతించదు. అంటే మనం అనుమతించినటువంటి పరిధిలో ఉన్నంత వరకు మనకి అడ్డంకులు ఏమి రావు. అందువల్ల ఏమనిపిస్తుంది మనకి, మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఎలాగ చూడండి, మన రోడ్డు మీద మనం ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. మనం ఏమనుకుంటాం, నాకు చాలా స్వేచ్ఛ ఉంది, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తాం అనుకుంటాం.
నిజానికి మనం ఉన్న నియమాలకు అనుగుణంగా అనుమతించిన రీతిలో నడుచుకున్నప్పుడే మనం ఎంత దూరం కావాలంటే అంత దూరం, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు అదే మనం రెడ్ లైట్ దగ్గర జంప్ చేసాం అనుకోండి, వెంటనే ట్రాఫిక్ పోలీస్ వచ్చి పట్టుకుంటాడు. మనం చేసే పనులకి అనుమతి ఎంతవరకు ఉంది? మనం నియమాలు పాటించినంత వరకే ఉంది. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి ఉన్నాడు, పర్యవేక్షిస్తున్నాడు, ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు, చూస్తున్నాడు, పర్యవేక్షణగా ఉంటాడు, ఆయన ఏం చేయడు, చూస్తూ ఉంటాడు, అనుమతిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం అతిక్రమిస్తామో అప్పుడు మనం ఆపేస్తాడు. అదే పరమాత్మ కూడా ఇలానే, కానీ కొంచెం తేడా ఉంది. పరమాత్మ మన శరీరంలో ఉండి మన శరీరాన్నే మనం నియంత్రించే దానికి ఆయన అనుమతిస్తున్నాడు. మన శరీరాన్ని నియంత్రించడం, శరీరంతో పనిచేసిన తర్వాత కూడా అది జరగవచ్చు, జరగకపోవచ్చు. సో భగవంతుడి యొక్క అనుమతి చాలా మన యొక్క ప్రతి అడుగులోనూ ఉంటుంది. మన శరీరం నియంత్రించాలనుకుంటే ఆ పరిమితి ఉంది ఆల్రెడీ. ఇన్ని సంవత్సరాలు మనం శరీరం పరిమితించుకోవచ్చు, శరీరాన్ని నియంత్రించుకోవచ్చు, శరీరంతో పని చేయొచ్చు. తర్వాత మన శరీరంతో పనిచేసిన తర్వాత కూడాను ఆ చేసిన పనికి ఫలితం కూడాను మళ్ళీ భగవంతుడి యొక్క అనుమతి ఉంటుంది. సో మన భగవద్గీతలో 5 ఫ్యాక్టర్స్ అని చదువుకున్నాం. పనిచేసే వ్యక్తి, పరికరాలు, తర్వాత చివరిగా భగవంతుడు యొక్క అనుమతి. సో ఈ విధంగా భగవంతుడి యొక్క అనుమతి చాలా ఆల్ పర్వేడింగ్ అనమాట. అంటే సర్వాంతర్యామగా ఉంది భగవంతుడి యొక్క అనుమతి. కానీ ఎవరికైతే భగవంతుడు అంటే స్పృహ ఉండదో వాళ్ళకి భగవంతుడు లేదు, నేనే స్వతంత్రంగా నేను నడుచుకుంటున్నాను అనిపిస్తున్నమాట. ఎలాగంటే మన కొన్ని ఏరియాస్ లో ట్రాఫిక్ పోలీసులు ఉండరు, నేను స్వతంత్రుడిని అనుకుంటూ ఉంటారు చాలా మంది. అనుకుని ఇష్టం వచ్చిన స్పీడ్ లో వెళ్తూ ఉంటారు. అప్పుడు ఏమైంది, ఇంటికి చలాన్ ఇంటికి వస్తుంది అనమాట. ఎందుకని కెమెరాలు ఉన్నాయి అక్కడ. సో కెమెరాలు ఉన్నాయని తెలుసుకోకపోతే అది అంత తెలివైనటువంటి వ్యక్తి కాదనమాట. అదేవిధంగా భగవంతుడు కనిపించట్లేదు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే కుదరదు, అన్ని రికార్డ్ అవుతూ ఉంటాయి మనం చేసేవన్నీ. అదే ఉపద్రష్ట. ఆయన చూస్తూ ఉంటాడు, నోట్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే భగవంతుడే కాదు, ఇంకా చాలా మంది నోట్ చేసుకుంటూ ఉంటారు. మనం దిక్కులు, మనం చేసే పనులని, దేవతలు, వీళ్ళందరూ తెలుస్తూ ఉంటాయి. ఎలా అయితే మనం సెల్ ఫోన్ వాడినప్పుడు దాని యొక్క బిల్లు ఆ ఏరియా మేనేజర్ దగ్గరికి వెళ్తుందో, ఆ సర్కిల్ మేనేజర్ దగ్గర ఉంటుందో, అక్కడ నుంచి రికార్డ్ అవుతుంది, అక్కడికి వెళ్తుంది. అలాగే మనం చేసే పాప పుణ్యాలన్నీ కూడాను వాటి వేరు వేరు దేవతలు ఉన్నారు, వాటి ద్వారా మనకి అందించాల్సినటువంటి ఫలాలు లేదా అడ్డంకులు ఏవైతే ఉంటాయో సో వాళ్ళ దగ్గరికి చేరిపోతాయి అనమాట. వాళ్ళు చూస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు డైరెక్ట్ కూడా చూడగలరు కొంతమంది దేవతలు. కానీ భగవంతుడు మనం చేసే ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క ఆలోచన కూడాను చూస్తూనే ఉంటాడు, తెలుస్తూనే ఉంటుంది మనతో. తర్వాత భర్త అంటే మాస్టర్, యజమాని. ఈ శరీరానికి నిజమైన యజమాని ఎవరు? మనం అనుకుంటూ ఉంటాం. సో అందువల్ల ఇట్స్ మై లైఫ్ కదా, ఇది నా లైఫ్, నేను ఇష్టం చేసుకుంటాను. ఇది నిజంగా నీ లైఫేనా? ఓకే, నువ్వు జీవిస్తుంది నువ్వే, కానీ ఈ లైఫ్, జీవితం అనేది శరీరం ద్వారా వచ్చింది మనకి. ఆ శరీరానికి నిజమైన యజమాని భగవంతుడు. సో ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యంలోకి వస్తామో, భగవంతుని యొక్క గురించి తెలుసుకుంటామో, ఈ విషయం మనకు అర్థమవుతుంది. నిజమైనటువంటి యజమాని నేను కాదు, భగవంతుడు. సో ఆ చైతన్యం ఎప్పుడైతే వస్తుందో మనకి, అప్పుడే మనకి కృష్ణ చైతన్యం ఉన్నట్టు. కృష్ణ చైతన్యం అంటే కృష్ణుడిని చూడటం, కృష్ణుని స్పృహ కలిగి ఉండటం. కృష్ణ చైతన్యం, కృష్ణ చైతన్యం, కృష్ణుడి స్పృహ. కృష్ణుడి స్పృహ అంటే ఏంటి? మనం ఒక లోకంలో ఉన్నాం, కృష్ణుడు ఒక లోకంలో ఉన్నాడు అనుకోవడం కాదు. అది కూడా ఒక కృష్ణ చైతన్యం. కానీ
ఇక్కడ జరిగే ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడి సంబంధం ఉంది. ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు, ప్రతి అణువులోనూ భగవంతుడు ఉన్నాడు, బ్రహ్మాండంలోనూ భగవంతుడు ఉన్నాడు. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం భక్తులు అవటం మొదలు పెడతామో ఇవన్నీ మనం తెలుసుకుంటాం. భగవంతుడి గురించి తెలుసుకోవటం వల్ల ఈ శరీరం కూడా నేను ఒక్కనే కాదు, నిజమైన యజమాని భగవంతుడు కదా. ఈ శరీరం మీద చాలా మంది నాది నాది అనుకుంటూ ఉంటారు. మొదట ఈ శరీరం నాది అనుకుంటాం, తర్వాత మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి కాబట్టి మావాడు, సో మా అబ్బాయి చేసే పనులన్నీ మాకు బెనిఫిషియల్ గా ఉండాలి అనుకుంటూ ఉంటాం. సో అదే విధంగా ఇంకా చాలా మంది తమ్ముడు, అన్న, తర్వాత పెళ్ళైతే భార్య లేదా భర్త, ఈ శరీరం నాది అనుకుంటూ ఉంటారు. భార్య నా భార్య లేదా నా భర్త. తర్వాత ఈ దేశము లేదా స్టేట్, దే ఆల్సో థింక్ దే ఆర్ మై సిటిజన్, మీన్స్ దే బిలాంగ్ టు మీ, నాకు చెందిన వాళ్ళు. సో ఈ విధంగా మన శరీరం మీద మనమే కాకుండా చాలా మంది దీని మీద హక్కుల కోసం హక్కులు పొందుతూ ఉంటారు, లేదా హక్కుల్ని క్లెయిమ్ చేస్తూ ఉంటారు. చివరికి మనం చనిపోయిన తర్వాత వేరే జీవులు కూడా వీటిని నాది అని చెప్పేసి తింటూ ఉంటాయి. కానీ ఈ మొత్తం మీద భగవంతుడి గురించి అందరూ మర్చిపోయారు. అసలు యజమాని భగవంతుడైతే ఆయన్ని మర్చిపోయి మొదట నా శరీరము, తర్వాత నాకు సంబంధించిన వాళ్ళది ఈ శరీరం, అందువల్ల నేనే పని చేసినా కానీ వాళ్ళకి బెనిఫిషియరీ, వాళ్ళే ఏమంటారు దాని యొక్క లబ్ధిదారులు. నేనేం చేసినా నా లబ్ధిదారులు ఎవరు? నాకు సంబంధించిన వాళ్ళు, నా వీళ్ళు వాళ్ళు 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 కానీ కృష్ణుడు మిస్సింగ్ అనమాట. కృష్ణుడు లేకపోతే కృష్ణుడు లాస్ట్ ప్రయారిటీ. కృష్ణుడు అందరికీ ఇచ్చిన తర్వాత మిగిలితే అప్పుడు కృష్ణుడు. అది మన కృష్ణ చైతన్యం. అది నిజమైన కృష్ణ చైతన్యం కాదు. ఈ శరీరం యొక్క యజమాని మొదటి యజమాని భగవంతుడు. సో అందువల్ల భగవంతుడిని సుప్రీం మాస్టర్, సూపర్ సోల్ లేదా మొదటి యజమాని లేదా పరమ యజమాని అని చెప్పొచ్చు. అందువల్ల కృష్ణుడు ఏమంటాడు? భోక్తారాం యజ్ఞ తపస్స. ఆయన యజమాని కాబట్టి ఈ యొక్క శరీరం యొక్క నిజమైన లబ్ధిదారుడు భగవంతుడు. అలాగే ఈ శరీరం ద్వారా చేసేటువంటి అన్ని యజ్ఞ తపస్సుల యొక్క లేదా కర్మల యొక్క నిజమైన లబ్ధిదారుడు భగవంతుడు. అది తెలియకుండా ఉండటమే నాస్తికత్వం. అది తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకోవటమే ఆస్తికం. ఆస్తికుడు నాస్తికుడు అంటారు కదా, అస్తిత్వం. సో అందువల్ల భగవంతుణ్ణి ఈ విధంగా గుర్తుపెట్టుకోవడం. భోక్త, మహేశ్వర. సో జనరల్ గా మనం మహేశ్వరుడు అంటే కృష్ణుడు మనకి జనరల్ గా గుర్తురాడు. కానీ నిజానికి మహేశ్వర అంటే పరమాత్మే నిజమైన మహేశ్వరుడు. హృదయంలో ఉన్న పరమాత్మే నిజమైన మహేశ్వరుడు లేదా పరమేశ్వరుడు, ఈశ్వర పరమ కృష్ణ. సో మహేశ్వర అని మనం అనొచ్చు. చాలా మంది అంటే మనం సుప్రీంకోర్టు అంటూ ఉంటాం. నిజంగా అది సుప్రీమా అంటే అది కేవలం మన దేశం వరకు మాత్రం, కానీ పేరు మనం అలా పెట్టుకుంటాం. అలాగే మహేశ్వరుడు లేదా ఈశ్వరుడు ఇవన్నీ చూసుకుంటే మనం వేరు వేరు క్షేత్రాలను మనసులో పెట్టుకుని ఏదో క్షేత్రాలకు అనుగుణంగా దాని యొక్క ఈశ్వరుడు పరమేశ్వరుడు అలా ఉంటూ ఉంటారు. సో అందువల్ల కొన్నిసార్లు మనం జస్ట్ మాటలు బట్టి చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
సుప్రీంకోర్టు అంటే మనకి అనిపిస్తుంది ఇదే సుప్రీం, దీనిపైన ఎవరు లేవనుకోవచ్చు. కానీ ఇది కేవలం మన దేశంలో మాత్రమే. ఇంకా ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లేదా ఇంకా వరల్డ్ ఫోరమ్స్ ఉన్నాయి. సో ఆ క్షేత్రాన్ని మనం ఆ పరిధిని మనం పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు మన సుప్రీంకోర్టుని సుప్రీంకోర్టు అనలేము, అది కేవలం మన దేశంలో తీసుకున్నట్టు. అలాగే మహేశ్వర లేదా పరమేశ్వర అన్నప్పుడు కొన్ని క్షేత్రాలకి మనం కొన్ని అనుగుణంగా ఈ ఈశ్వరుడు మహేశ్వరుడు కొన్నిసార్లు కింగ్ రాజును కూడా ఈశ్వరుడు అని అంటారు. సో ఎందుకంటే రాజ్యానికి పరిపాలించేవాళ్ళు, రాజ్యాన్ని నియంత్రించే వ్యక్తి కాబట్టి. లంకేశ్వర లేదా సో ఈ విధంగా ఈశ్వర అంటే కంట్రోలర్ అన్నమాట, మహేశ్వర. నిజానికి పరమాత్మ భగవంతుడు నిజమైన పరమేశ్వరుడు. మొత్తము ఉన్నటువంటి కేవలం ఈ లోకం కాదు, ముల్లోకాలు లేదా ఈ విశ్వం కాదు, మొత్తం అన్ని విశ్వాలు, ఈ భౌతిక జగత్తే కాదు, ఆధ్యాత్మిక జగత్తు మొత్తం కలుపుకుంటే వీటన్నిటిని గనక మనం గనక పరిగణలోకి తీసుకుంటే పరమేశ్వరుడు అంటే అప్పుడు ఈశ్వర పరమ కృష్ణ. సో అందువల్లనే భగవంతుడు ఈ విషయం క్లారిఫై చేయడం కోసమే అహం సర్వస్వ ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బూధాభావ సమన్విత. సో భగవంతుడు శ్రీకృష్ణుడు కేవలం ఈ భూలోకం కాదు, ఈ విశ్వం కాదు, ఈ భౌతిక జగత్తు కాదు, మొత్తం భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు మొత్తానికి కలిపి పరమేశ్వరుడు. సో అందువల్ల ఇక్కడ మహేశ్వర అతన్నే పరమాత్మ అని కూడా అంటారని చెప్తారు ఇక్కడ భగవంతుడు కృష్ణుడు. సో నిజమైన మహేశ్వరుడు అంటే పరమాత్ముడు కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్మ. దేహే అస్మిన్ పురుష పరా. సో మనము పురుష, ఎంతమంది శ్లోకులు ఏం చెప్పారు? పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంగస్య సదసద్యోని జన్మషు. సో మన గురించి చెప్పేప్పుడు ప్రకృతి పరంగా చూస్తే ఆత్మని పురుషుడు అన్నాం. సో కానీ ఈ శరీరంలో ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరు? పురుష పరా. పరా అంటే దివ్యమైన లేదా సుప్రీం పురుష, పరపురుషుడు, పరాపురుష అంటే అత్యున్నతమైనటువంటి పురుషుడు లేదా భగవానుడు, దివ్యమైన పురుషుడు అనుకోండి. దివ్యమైన అంటే దివ్యం అని కూడా ఇక్కడ చెప్పొచ్చు, ఎందుకంటే మనం పురుషులం కానీ దివ్య పురుషులం కాదు. ఎందుకంటే మనం ఈ శరీరానికి అత్యుత్తులం కావు, ఈ శరీరంలోనే ఉన్నాం మనం, ఈ శరీరానికి లోబడి ఉన్నాం, ఈ శరీరం యొక్క సుఖ దుఃఖాలకు లోబడి ఉన్నాము. కానీ భగవంతుడు పరపురుషుడు అంటే భగవంతుడు ఈ శరీరంలో ఉన్నాడు కానీ ఈ శరీరానికి లోబడి లేడు. అది ఈ రెండు, ఈ శరీరంలో ఉన్నటువంటి ఇద్దరికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఒకళ్ళు పురుషుడు, ఒకడు పరపురుషుడు, పరపురుషుడు కాదు పరాపురుషుడు లేదా దివ్య పురుషుడు. పర అంటే దీనికి అధీనం లేనటువంటి వ్యక్తి. ఈశ్వరం ప్రకృతే పరా, ప్రకృతికి పరమైన వాడు, ప్రకృతికి పరమైన వాడు అంటే ప్రకృతి కన్నా పైన ఉన్నవాడు, ప్రకృతికి లోబడి ఉన్నాడు కాదు. అలాగే ఈ శరీరంలో కూడాను, ఈ శరీరానికి కూడా ప్రకృతికే పరుడైతే ఈ శరీరానికి ఇంకెందుకు కాడు. సో ఈ శరీరంలో ఇద్దరు పురుషులు ఉన్నారు. ఒక పురుషుడు శరీరంలో బంధింపబడి ఉన్నాడు, ఒక పురుషుడేమో శరీరం నుంచి ముక్తుడై ఉన్నాడు, లేదా ఈ శరీరానికి యజమాని ఉన్నాడు, నిజమైన యజమాని, నిజమైనటువంటి
సో ఇది మనకి చాలా ముఖ్యం. చాలా మంది ఈశ్వరుడు పరమేశ్వరుడు ఇద్దరు ఒకటి అని చెప్తూ ఉంటారు. సో ఈ అధ్యాయంలో చాలా బాగా భగవంతుడు విశదీకరిస్తాడు. సో ఈ యొక్క అధ్యాయం కనుక సక్రమంగా మనం అధ్యయనం చేస్తే ఈశ్వరుడు మరియు జీవుడు వీటికి మధ్య ఎప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. సో పురుష పరాపురుష, మనం పరపురుషులం అవ్వం కాదు. ఎందుకని శరీరంలో పడి ఉన్నాం. ఈ శరీరానికి ఏమన్నా అయితే మనం వెంటనే సుఖ దుఃఖాలకు లోనవుతూ ఉంటాం. ఈ శరీరంలోకి మనం ఎలా వచ్చామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. సో మనం స్వాతంత్రం అనుకుంటున్నాం, కానీ నిజమైన స్వాతంత్రం అంటే ఈ శరీర బంధనం నుంచి పోవటమే నిజమైన స్వాతంత్రం. సో మనం చాలా చాలా స్వాతంత్రాల కోసం పోరాడుతున్నాం, మనం హక్కుల కోసం పోరాడుతున్నాం. కానీ నిజమైన స్వాతంత్రం ఏంటంటే ఈ శరీరం నుంచి, శరీర బంధనం నుంచి విముక్తులు అవటమే నిజమైనటువంటి స్వాతంత్రం. సో అప్పుడు మనం కూడా దివ్య పురుషులు అవుతాం, కానీ మనం సుప్రీం పురుషులు అవ్వం. ఎప్పుడు ఆ తేడా ఉంటుంది. దివ్యం అంటే దివ్య పురుషులు అవ్వచ్చు. దివ్య పురుషులు అంటే ఈ శరీరానికి అతీతులైన వాళ్ళని దివ్య పురుషులు అంటారు. పురుష పరా, పరా అంటే సుప్రీం అని కూడా ఒక అర్థం ఉంది. సో మన దివ్య పురుషులు అయినప్పటికీ కూడాను మన యొక్క సైజ్ ఎప్పుడు కొంచెం ఉంటుంది. కాబట్టి మనం భగవంతుడికి కంపేర్ చేస్తే అణు విభు, ఆ తేడా కూడా ఉంది. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహునాం యో విదదాతి కామాన్. ఇది భగవంతుడికి ఈశ్వరుడికి మతలబ్ మనకి జీవునికి ఈశ్వరుడికి తేడా ఏమిటి? చేతన చేతనానాం, ఆయనకి చేతన ఉంది, మనకి చేతన ఉంది. కాకపోతే ఆయన సింగులర్. చేతన చేతనానాం, చేతన అంటే చేతనాలు, ప్లూరల్, బహువచనం. నిత్య నిత్యానాం, భగవంతుడు నిత్యం. నిత్యానాం, ఆత్మలు కూడా నిత్యమే. ఏక బహునాం, భగవంతుడు అక్కడే, ఆత్మలు బహు. ఏకో బహునాం యో విదదాతి కామాన్, ఇవి ఒక్కడైనప్పటికీ కూడాను ఈ అసంఖ్యాకమైనటువంటి ఆత్మల యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తున్నాడు కదా. అది భగవంతుడు అంటే, భగవంతుడికి జీవుడికి ఉన్న సంబంధం. మనం చూడండి, మన కుటుంబంలో కూడా భర్త లేదా యజమాని ఉంటాడు. సో ఆయన ఏం చేస్తుంటాడు? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోరికలు తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఆ ఉన్నటువంటి ముగ్గురు నలుగురు కోరికలు తీర్చేటప్పటికే ఉన్నటువంటి శక్తి అంతా అయిపోతుంది. నా వల్ల కాదు, వీళ్ళని నియంత్రించడం నా వల్ల కాదు, వీళ్ళ కోరికలు తీర్చడం కూడా నా వల్ల కాదు, వీళ్ళని మెయింటైన్ చేయడం కూడా నా వల్ల కాదు అనేటువంటి ఒక నిస్సహాయ స్థితికి వచ్చేస్తాం. ఎందుకంటే మన యొక్క నిజమైన స్థితి భర్త కాదు, యజమాని కాదు. కానీ మనం భగవంతుడి నుంచి మర్చిపోవటం వల్ల, భగవంతుని వేరు కావటం వల్ల మనం భగవంతుడు లాంటి ఒక చిన్న పాత్ర పోషించడానికి ప్రయత్నిస్తున్నాం ఇక్కడ. అది మనకి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రాబ్లం. జీవేర్ స్వరూప్ హై కృష్ణేర్ నిత్యదాస్. సో మన యొక్క స్వరూపం ఏంటంటే మనం భగవంతునికి దాసులు, సర్వెంట్. కానీ మనం ఈ భౌతిక జగత్తులో యజమాని కావడానికి ప్రయత్నిస్తున్నాం. ఏదో మనకు సాధ్యమైనటువంటి పరిధిలో, ఎవరికి సాధ్యమైనంత పరిధిలో వాళ్ళు యజమాని, మాస్టర్ లేదా ఏమంటారు, కంట్రోలర్. మనందరం మన పరిధిలో ట్రై చేస్తున్నాం, మన పరిధిలో. సో అది వర్కౌట్ అయినప్పుడు మనకు చాలా హ్యాపీగా ఉంటుందా, భగవంతుడు నాకు కరుణించాడు, నన్ను యజమానిగా చేశాడు, నన్ను కంట్రోల్ గా చేశాడు, మనం ఇది చేశాడు అనుకుంటాం. కానీ నిజంగా అది నిజమైన కరుణ కాదు భగవంతుడు. ఎందుకని? మనం యజమాని అనేటువంటి ఒక అసత్యపు స్థానాన్ని మనం
పూర్తి చేసి దాన్ని మనం అనుభవిస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు? ఫాల్స్ ఈగో అంటారు. ఫాల్స్ ఈగో. ఫాల్స్ అంటే అసత్యమైనటువంటి, ఈగో అంటే ఐడెంటిటీ, గుర్తింపు. మన గుర్తింపు యజమాని కాదు, మన గుర్తింపు సేవకుడు. జీవేర్ స్వరూప కృష్ణ నిత్యదాస్. సో అది మర్చిపోవడం వల్ల మనం ఈ బాధలన్నీ మనకి వస్తున్నాయి. సో అందువల్ల మనకి మన కోరిక తీర్చడం కోసం భగవంతుడు హనుమంత, ఉపద్రష్ట హనుమంత. భగవంతుడు చూస్తున్నాడు మనకి, ఓహో ఈయన ఇది కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాడా, ఓ ఈయన దీనికి యజమాని అనుకుంటున్నాడా అని చెప్పేసి మన యొక్క అందరి కోరికలు తీర్చడానికి భగవంతుడు ప్రయత్నిస్తున్నాడు. మళ్ళీ ఇందులో ఏంటి, మనందరం కలిసి ఉన్నాం కాబట్టి ఒకళ్ళు వాళ్ళ క్లాష్లు వస్తూ ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు ఒకటే కావాలనుకుంటారు. సో అప్పుడు భగవంతుడు హనుమంత అనేది ఎవరికి చెందాలని భగవంతుడు లేదా భగవంతుడికి ఉన్నటువంటి దేవతలు వాళ్ళు నిర్ణయిస్తారు దాన్ని. సో ఆ విధంగా మనకి వర్కౌట్ అయినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. వర్కౌట్ అవ్వకపోతే కొంచెం నీరసంగా ఉంటాం లేదా ఆనందంగా ఉంటాం అనమాట. సో ఇది తెలియక మనం భగవంతుడి దగ్గరికి ఎప్పుడైనా కానీ అడుగుతూ ఉంటారు, నాకు ఇది లేదు, భగవంతుడి దగ్గరికి వస్తే ఇది వస్తుందా, నాకు అది వస్తుందా. సో భగవంతుడి గురించి దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే నిజమైన అవగాహన లేదు మనకి. మనం కోరుకున్నటువంటి వస్తువు మనకు దొరికితే దానికి మనం యజమానులు అయితే మనం ఆనందంగా ఉందాం అనుకుంటున్నాం, కానీ అది మనకు నిజమైన ఆనందం ఇవ్వదు అది. ఎందుకంటే ఆ వస్తువుని మెయింటైన్ చేయటం, ఆ వస్తువుని చాలా మనకి భగవంతుని కృప వల్ల వచ్చింది, దాన్ని మెయింటైన్ చేయటం మన శక్తిలో లేదు. యాక్చువల్ మన కుటుంబమే చూడండి, మంచి సంబంధం దొరకని దేవుడి దేవుళ్ళ మంచి సంబంధం దొరికింది అనుకుంటాం, దాని కుటుంబానికి యజమాని అవుతాం, పిల్లలు వస్తారు, ప్రాపర్టీస్ వస్తాయి. కానీ ఏమవుతుంది, మెల్లిమెల్లిగా వీళ్ళని మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోతుంది మనకి. సో దానివల్ల మనకు అర్థమైంది ఏంటంటే మనం నిజమైనటువంటి యజమానులం కాదు, నిజమైన యజమాని భగవంతుడు. సో ఆయనకి మనం సేవకుడిగా అయితే అప్పుడు మనకు నిజమైనటువంటి ఆనందం వస్తుంది. సేవలోనే నిజమైన ఆనందం ఉంది, ఎందుకంటే మన పరిస్థితి అది. తర్వాత భక్తి లేదా ప్రేమ అంటే సేవ చేయటం, యజమానులు అవ్వటం కాదు. సో భక్తి అంటే లేదా ప్రేమ అంటే సేవకుడు అవ్వటం. సో అది తెలియక మనం అది తెలియకపోవడాన్ని అజ్ఞానం అంటారు అన్నమాట. అజ్ఞానం అంటే నేను యజమాని అయితే నేను సంతోషంగా ఉంటాను, నాకు బాగా ఆస్తులు ఉంటే నేను మంచిగా సంతోషంగా ఉంటాను, లేదా నాకు మంచి డబ్బు వస్తే నేను సంతోషంగా ఉంటాను. సో ఇది నిజమైన జ్ఞానం. నిజమైన జ్ఞానం ఏంటంటే భగవంతుడికి నేను సేవకుడిగా ఉంటే ఆనందంగా ఉంటాను. ఇది నిజమైనటువంటి జ్ఞానం. సో ఇది ఎప్పుడైతే మన మనసులోకి, మన బుర్రలోకి ఎప్పుడు ఎక్కుతుందో, మనం వింటున్నాం కానీ బుర్రకు ఎక్కడం లేదు మనకి. అన్ని చోట్ల మనం యజమాని కావడానికి ప్రయత్నిస్తున్నాం. అలాగే మన శరీరము నిజమైన యజమాని కాకుండా మనకు వాడుకొని చూస్తున్నాం, లేదా మనని క్లెయిమ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇన్సూరెన్స్ పాలసీ క్లెయిమ్ చేసినట్టుగా చాలా మంది మనం క్లెయిమ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరి కోసం పెడుతూ ఉంటాం శరీరాన్ని, కానీ వాళ్ళు ఎప్పుడు కూడాను సంతృష్టి చెందరు. వాళ్ళు మనం సంతృప్తి పరచలేము. మనకి శక్తి లేదు, ఒక్క జీవిని కూడా సంతృప్తి పరిచే శక్తి మనకు లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే మన అజ్ఞానం వల్ల ఈ భౌతిక జగత్తుకు రావటం వల్ల భగవంతుడిలాగా మనం చిన్నపిల్లలు ఆడతారు కదా ఆట, రాజు రాణి భటులు ఈ ఆట ఆడతారు చూసారా, అలా ఆడుకుంటున్నాం మనం. నిజానికి మనం రాజు కాదు, రాణి కాదు, సేవకులం, మనం భగవంతుని సేవకులం. సో అందువల్ల ఎప్పుడైతే మనం తెలుసుకుంటాం ఈ విషయాన్ని, అప్పుడు మనకు నిజమైన ఆనందం వస్తుంది. అప్పుడు మనకి ఏమున్నా లేకపోయినా మనకి అన్ని ఒకలానే ఉంటాయి. వాటిని వల్ల మనం ఎక్కువ కలత చెందము. ఈ పరమాత్మ గురించి ఎప్పుడు చూసుకుంటాము. ఈ యొక్క శరీరంలో మనతో పాటు పరమాత్మ అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు అనే విషయం ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, ఆయన ఈ దేహానికి యజమాని. సో ఆయన ప్రతినిధి అయినటువంటి వైష్ణవులకి లేదా గురువులకి ఈ శరీరాన్ని వినియోగించాలి సో అనేటువంటి భావన మనకు వస్తుంది.
సో ఆ విధంగా ఈ 13వ అధ్యాయం పరమాత్మ గురించి చాలా చక్కగా చెప్తారు ఇక్కడ. సో భగవంతుడు మన హృదయంలో ఉండి మనకు కావాల్సింది ఇస్తూనే మనని వీటి మోహాల నుంచి తీయటానికి భగవంతుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు, సలహాలు ఇస్తూ ఉంటాడు. బయట నుంచి దీక్ష గురువు, శిక్ష గురువు, వైష్ణవులు, భక్తులు, గ్రంథాలు, వీటి ద్వారా లోపల నుంచి పరమాత్మలాగా మనకి దిశానిర్దేశం చేస్తూ ఉంటాడు. కానీ తీసుకోవాలా వద్దా అనేది మళ్ళీ మన స్వతంత్రం మీద ఆధారపడి ఉంటుంది. నిజమైన స్వతంత్రం అంటే ఇష్టం వచ్చినట్టు నడుచుకోవడం కాదు, నియమాలకు అనుగుణంగా నడుచుకోవటమే నిజమైనటువంటి స్వతంత్రం. రోడ్డు మీద ఎవరు స్వతంత్రంగా ఉంటారు? ఎవరైతే ట్రాఫిక్ నియమాలు పాటిస్తారో వాళ్ళే నిజమైన స్వతంత్రం. అలాగే ఈ జీవితం ఎవరు నిజంగా స్వతంత్రులు? ఎవరైతే భగవంతుడి యొక్క నిర్దేశాలు లేదా భగవంతుడి యొక్క గైడ్ లైన్స్, భగవంతుని యొక్క సలహాలు పాటించి ఎవరైతే నడుచుకుంటారో, భగవంతుడు ఎప్పుడు సలహాదారుడుగానే ఉంటాడు అన్నమాట. భగవద్గీత చూడండి, అంతా చెప్పి నీ ఇష్టం, ఎలా కావాలంటే అలా చేసుకో. సో భగవంతుని యొక్క సలహాలు పాటిస్తూ నియమాలను పాటిస్తారో మనం, వాళ్ళు నిజమైన స్వతంత్రం. వాళ్ళు ఈ విశ్వం మొత్తం ఏమి అడ్డంకి ఉండదు. అట్ ద ఎండ్ ఆఫ్ ది లైఫ్, జీవితానంతరం భగవద్ధామానికి చేరుకోవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. హరే కృష్ణ మహారాజ్, దండోత్ ప్రణామ్. దండోత్ ప్రణామ్. మహారాజ్, మీరు ఇంతకు ముందు అన్నారు కదా, ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతారో వాళ్ళే స్వతంత్రులు అని. అంటే మనము దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడితో కంపేర్ చేసుకున్నప్పుడు ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన కంట్రోలర్, ఆయన త్రిగుణాలకు అతీతుడు కాబట్టి ఆయనంత గొప్ప వాళ్ళు ఎవరు లేరు. అట్లా అయితే మనము ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయినప్పుడు మనము ఎట్లా ఇండిపెండెన్స్ అని అట్లా అనుకుంటాము? ఎందుకంటే నువ్వు నియమాలు పాటించినంత వరకు నేను ఎవరు డిస్టర్బ్ చేయరు, నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళొచ్చు. కానీ నీ పైన ఇంకా ఉన్నారు. సో మనం ఎప్పుడు పూర్తి స్వతంత్రం ఎప్పుడు కాలేము అనమాట కదా. మన ఇష్టం వచ్చినట్టు రోడ్డు వేసుకోలేము మనం. కానీ గురూజీ, మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం అంటే ఇప్పుడు మనము భగవంతుడిని అన్నిటికీ ఎక్కువ అని ఎందుకు అనుకుంటున్నాం అంటే ఆయన అన్నిటికీ అతీతుడు, ఆయననే కంట్రోలర్, ఆయననే నియంత కాబట్టి అట్లా. మరి మనము ఫాలో అయినప్పుడు ఆయనకి ఈక్వల్ గా కూడా మనం ఆలోచించలేం కదా. యాక్చువల్లీ అయితే మనం భౌతిక బద్ధ జీవనము, మనం ఆయనకి ఈక్వల్ గా ఆలోచించకూడదు. కాకపోతే ఇప్పుడు మనం అవి ఫాలో అయినంత మాత్రం ఆయనకి ఈక్వల్ ఎట్లా అవుతాం గురూజీ? ఈక్వల్ అవ్వం మనం. మనం కూడా స్వతంత్రం అవుతామంటే సర్వస్వతంత్రం కావు మనం. నిజమైన స్వతంత్రం మనకి ఎప్పుడు వస్తుందంటే భగవంతునికి మనం ఆలోచనలకు, మన ఆలోచనలు అనుగుణంగా ఉన్నప్పుడు మనం నిజమైన స్వతంత్రం వస్తుంది అనమాట. మనకి ఈ భౌతికమైనటువంటి శరీరము మనని బంధించదు అనమాట. అప్పుడు నిజమైన స్వతంత్రం వస్తుంది. సో భగవంతుడి ఈక్వల్ అవుతామని చెప్పట్లే మనం. ఈ శరీరానికి మనం అతీతులం కావచ్చు. మనం కూడా ఈ ఎప్పుడైతే మనం కోరికలు, భగవంతుని భక్తి పెరుగుతుందో, ఆయన సేవ ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు కూడా మనం శరీరాన్ని అతీతులం అవుతాం. కానీ మనం భగవంతుడిలాగా సర్వ స్వతంత్రం కాదు. మనం ఎప్పుడు ఆయనకి మనం లోబడి ఉంటాం. మన స్వతంత్రము ఆయన స్వతంత్రానికి లోబడి ఉంటుంది. కానీ ఈ భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళు ఏంటి, ఆయన యొక్క సలహాలు లేదా ఆయన యొక్క నియమాలకు కూడా బద్ధంగా వెళుతూ ఉంటాం. అందువల్ల మనం బద్ధ జీవులు అంటారు అన్నమాట. ఇప్పుడు ట్రాఫిక్ లో చూడండి, కొంతమంది రెడ్ లైట్ వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. వాళ్ళని వెంటనే పట్టుకుని జైల్లో పెడతారు. ఏదైనా యాక్సిడెంట్ చేస్తారు వాళ్ళు పోయి, సిగ్నల్స్ సరిగ్గా ఫాలో అవ్వకపోతే. సో అప్పుడు వాళ్ళ స్వాతంత్రం పోయింది అనమాట. అంటే వాళ్ళకి సర్వస్వతంత్రం లేదు, కానీ స్వాతంత్రం అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వానికి ఉన్నంత స్వతంత్రం పౌరుడికి ఎప్పుడూ ఉండదు. కానీ పౌరుడు దేశంలో కావాల్సిన విధంగా బతకడానికి గవర్నమెంట్, ప్రభుత్వం యొక్క నియమాలు పాటిస్తే తనకు కావలసిన విధంగా బతకచ్చు, కొన్ని పరిధులకు లోబడి.
అపరిమితంగా స్వతంత్రం అనేది ఎప్పుడు ఉండదు పౌరుడికి, ప్రభుత్వానికి ఉన్నంత పరిధి. అలాగే మనకు కూడాను భగవంతుడికి ఉన్నంత స్వాతంత్రం మనకి ఎప్పుడు రాదు. కానీ మనకు కావలసిన విధంగా ఉండేట్టుగా మనం బతకొచ్చు భగవంతుని యొక్క నిర్దేశాలు మనం ఫాలో అయితే. సో భగవంతుని ఈక్వల్ అవుతాం మనం చెప్పలేదు, మనం అవం కూడా ఎప్పుడు. అద్వైతం అచ్యుత మనాది మనంత రూపం. అద్వైత అంటే ఇంకొకళ్ళు ఎవరు లేరు భగవంతుడి లాగా, భగవంతుడికి ఈక్వల్ గా. సో మన స్వతంత్రం అనేది ఎప్పుడు భగవంతుడికి ఈక్వల్ కాదు. సో భగవంతుడికి ఈక్వల్ గా అవుతాము అని చెప్పలేదు, చెప్పలేము, చెప్పకూడదు. అర్థమైందా మాతాజీ? అర్థమైంది గురుజీ. గురుజీ ఇంకొక క్వశ్చన్ ఇక్కడ ఉపోద్ఘాతంలో ఉంది గురుజీ, రాబో జన్మలోని దేహము నిర్ధారించబడిన వెంటనే మానవుడు మరణించును అంటే నెక్స్ట్ లైఫ్ ఏంటో అది డిసైడ్ అవ్వగానే మానవుడు ఇక్కడ మరణిస్తాడు అంటే, మరి ఇప్పుడు మనం ఇక్కడ హరే కృష్ణ అనుకుంటున్నప్పుడు చనిపోవాలి అనుకున్నప్పుడు అప్పటికి మనం ఇంకా బతుకున్నట్టే కదా, నెక్స్ట్ లైఫ్ ఎట్లా అది ఆల్రెడీ డిసైడ్ అవుతుంది? మనం చేసే కర్మలు బట్టి మన నెక్స్ట్ లైఫ్, మనం చేసే కర్మలన్నీ కూడా మన జీవిత చివరికి వచ్చేలోపు మన శరీరం రెడీ అవుతుంది అనమాట. సో మన యొక్క నడవడికను బట్టి, మన యొక్క మనస్తత్వం బట్టి ఆల్రెడీ తెలిసిపోతుంది ఎక్కడికి వెళ్తాం మనం, మనకి ఎటువంటి శరీరం రావాలో. సో భగవంతుని యొక్క ప్రతినిధులు, దేవతలు, ఆ యొక్క లేదా ఈ ప్రకృతి మనకి నెక్స్ట్ రావాల్సిన శరీరాన్ని కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తుంది అనమాట. సో అది ఏర్పాట్లు పూర్తవగానే, శరీరం రెడీ అవ్వగానే అన్ని ఒకసారి జరుగుతాయి. అంటే ఇదంతా కోఆర్డినేషన్ అనమాట. సో శరీరం రెడీ అయిన తర్వాత మనం చనిపోవడం కాదు, మనం చనిపోయే టైంకి శరీరం రెడీ అవుతుంది అనమాట. అదే విషయం. రెండు కరెక్టే ఒక విధంగా. గురుజీ ఇక్కడ చిన్న డౌట్, అంటే లాస్ట్ మూమెంట్ లో అది శరీరం రెడీ అయినాక మనం హరే కృష్ణ అంటూ చనిపోతే అప్పుడు ఇంకా మనకు ఆ శరీరం ఉండదు కదా, మరి అట్లాంటప్పుడు అది ఎక్కడి వరకు కరెక్ట్ అవుతుంది? నీ మనస్తత్వం బట్టి అప్పుడు వేరే ఆత్మ వస్తుంది, మీరు వెళ్ళాల్సిన పని లేదు. మీకోసం గవర్నమెంట్ మీకోసం ఒకటి అలాట్ చేసింది, మీరు వెళ్ళలేదు, వేరే వాళ్ళకి ఇస్తారు. లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు కదా, లేకపోతే కదా. చాలా ఆత్మలు ఉన్నాయి, శరీరాలు లేకుండా చాలా ఆత్మలు ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మజ్యోతిలో ఉన్న ఆత్మలు ఉన్నాయి చూసారా, తర్వాత ఇక్కడ కూడా చాలా ఆత్మలు ఉన్నాయి. సో ఆ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు కదా. మీరు ఎక్కడికి వెళ్ళారు, సిమ్ కార్డు తీసుకోవడానికి వెళ్ళారు కదా, ఎయిర్టెల్ కానీ జియో కానీ వెళ్ళారు, ఫామ్ ఫిల్అప్ చేశారు, అంతా శాంక్షన్ అయింది. లాస్ట్ లో డిసైడ్ చేశారు నాకు వద్దని, తిరిగి వచ్చారు. ఏమవుతుంది, ఆ సిమ్ కార్డు వేరే వాళ్ళకి ఇస్తారు. అలాగే శరీరం కూడా అంతే. మనం మీరు లాస్ట్ మినిట్ లో డిసైడ్ అయ్యి హరే కృష్ణ అనుకోండి, అంతకు మించి ఆనందం ఏం లేదు ఎవరికైనా సరే. హరే కృష్ణ. మీకు ప్రభుత్వం ఫ్లాట్ అలాట్ చేసింది, మీరు తీసుకుపోతే ఏంటి, ఆనందమే కదా వేరే వాళ్ళకి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనుకున్నాం, గవర్నమెంట్ అలాట్ చేసింది మీకు, చివరి నిమిషంలో మీరు వేరే, మీకు డబ్బులు వచ్చి ఏదో విధంగా మీకు వేరే వచ్చింది కాబట్టి మీరు వద్దని చెప్పారు గవర్నమెంట్ కి. ఏమంటారు, నో ప్రాబ్లం, వేరే వాళ్ళు రెడీగా ఉంటారు, వాళ్ళు కూడా ఆనందమే. సో హరే కృష్ణ. థ్యాంక్ యూ మహారాజ్. హరే కృష్ణ. తర్వాత ఇంకెవరు ఉన్నారా? ఓకే, ఇంకా ఏం ప్రశ్న? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. దండోత్ ప్రణామ్ మహారాజ్. సో మీ యొక్క ఆశీస్సులు కావాలి మహారాజ్. మన గ్రూప్ లో సీనియర్ భక్తురాలైనటువంటి హరిగ్రేస్ నరసింహప్రియ మాతాజీ మరియు రామ్ ప్రసాద్ ప్రభు వాళ్ళ మదర్ ఈ రోజే శరీరం వదిలేశారు, నరసింహప్రియ మాతాజీ వాళ్ళ అత్తమ్మ గారు. సో ఆమెకు ఆత్మశాంతి కలగాలని మనం అందరం, ఎందుకంటే లక్కీ మీరు ఈ రోజు క్లాస్ కి రావటము, తను ఈ రోజే మార్నింగ్ 11 గంటలకు శరీరం వదిలేశారు మహారాజ్. కాబట్టి మీరు ఆమెకు ఆ డిపార్టెడ్ సోల్ ని చల్లగా ఆశీర్వదించాలని కోరుతున్నాం మహారాజ్. హరే కృష్ణ.
అందరం కలిసి Definitely ఒకసారి గా. హరే హరే చెప్దాం మహారాజ్ కృష్ణ. మీ ఆధ్వర్యంలో. సో చెప్తే హరే తప్పకుండా కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ రామ హరే రామ 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 హరే రామ రామ హరే హరే రామ హరే 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 హరే. చాలా చాలా ధన్యవాదాలు మహారాజ్. మనందరం కలిసి మహారాజ్ గారు అమూల్యమైనటువంటి సమయాన్ని దివ్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి కొరకు కేటాయించినందుకు మహారాజ్ గారిని ఆ భగవంతుడు చల్లగా ఇలానే ఎప్పటికీ దివ్యమైనటువంటి సందేశాలను అందించాలని కోరుకుంటూ గట్టిగా హరే కృష్ణ మంత్రం చెప్తాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే హరే రామ 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 హరే హరే ప్రభుజీ